అనుకున్నంత అయ్యింది. పిఠాపురం వర్మకి అన్యాయమే జరిగింది. వాస్తవానికి రాజకీయాల్లో న్యాయాలు అన్యాయాలు ఉండవు. అవకాశాల రీత్యా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండేదానికోసం ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటాయి. వాళ్ళ అవసరాల రీత్యా మాత్రమే నిర్ణయాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి 2024 అసెంబ్లీ ఎన్నికల నాడు వర్మని పిఠాపురం నుంచి ఖాళీ చేయించడం అవసరమైంది. అప్పట్లో దానికి తగ్గట్టుగా ఆయనకి శాసన మండలి సీట్ ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు వర్మతో అవసరం తీరింది. ఈసారి వర్మకు అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ఇది అన్యాయం అని మనం చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ లేదంటే వర్మ అనుచరులు కానీ భావిస్తున్నప్పటికీ రాజకీయాల్లో న్యాయాన్యాయాలు ఉండవు అన్నది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు వర్మ ముందున్న మార్గాలేంటి? ఆయన ఏం చేయాలి? ఆయన ఎట్లా ముందుకెళ్ళాలి? ఇదే ఇప్పుడు వర్మకు సంబంధించినటువంటి అనేక మంది ఆలోచిస్తున్నటువంటి విషయం. ఎస్విఎస్ఎన్ వర్మకి పిఠాపురం పెద్దగా పట్టున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం కాదు. ఎందుకంటే ఆయన 3 సార్లు పోటీ చేసి కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచారు. అది కూడా ఇండిపెండెంట్గా సానుభూతి పవనాల కారణంగా మాత్రమే ఆయన గెలిచారన్నది చాలామంది అంగీకరించేటువంటి విషయం. 2009లో 2019లో 2 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రెబల్గా బరిలో దిగి సానుభూతితో గెలిచారు. అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ వర్మకు అక్కరకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు వర్మ ఏం చేయాలి? ఇప్పుడు ఇదే వర్మ అనుచరులు తీవ్రంగా మదన పడుతున్నటువంటి అంశం. తెలుగుదేశం పార్టీకి పిఠాపురంలో వర్మ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. కానీ 2014లో 2024లో 2 సార్లు ఆ పార్టీ ఆయనకి హ్యాండ్ ఇచ్చింది. 2014లో రెబల్గా పోటీ చేసి గెలిచిన 2024లో పోటీ చేయకుండా ఆయన పక్కకే తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్కి పూర్తిగా అండదండలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ విజయంలో వర్మదే ప్రధానమైనటువంటి పాత్ర అనిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం మీద పెద్దగా శ్రద్ధ పెట్టి ప్రచారం కార్యక్రమం నిర్వహించకపోయినప్పటికీ వర్మ అంతా తానే అన్నట్టుగా వ్యవహరించి పిఠాపురంలో కూటమి పక్షాన జనసేన గెలిచేందుకు తోడ్పడ్డారు. అందుకు ప్రతిఫలంగా ఈసారి శాసన మండలిలో ఆయనకు అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత మాటిచ్చిన చంద్రబాబుదే కాకుండా తన కోసం కృషి చేసినందుకు ప్రతిఫలంగా అవకాశం ఇప్పించాల్సినటువంటి ఆవశ్యకత పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇద్దరు నాయకులు ఒకటై వర్మని నిలువున ముంచేసినట్టు కనిపిస్తుంది. 2027 వరకు శాసన మండలిలో వర్మకు అవకాశం దక్కడం అనుమానమే. మరి ఇప్పుడు 2027 వరకు 2 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి వస్తే రాబోయే 2.5 ఏళ్లలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అప్పటికి రెడ్డి ఎవరో రాజు ఎవరో అన్నట్టుగా అనేక రకాలుగా పరిణామాలకు మార్పులకు ఆస్కారం ఉంటుంది. మరి అలాంటి సమయంలో వర్మకి అప్పుడైనా ఖచ్చితంగా సీటు వస్తుందని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు హ్యాండ్ ఇచ్చినటువంటి నేతలు అప్పుడు అవకాశం ఇస్తారనే నమ్మకం ఏంటి? ఇలాంటి అనేక సందేహాలు ఇప్పుడు వర్మ బ్యాచ్ని కలవరపెడుతున్నాయి. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ అంటే వర్మ, వర్మ అంటే టీడీపీ అన్నట్టుగా పార్టీని పూర్తిగా తన భుజస్కంధాలపై మోసినందుకు అధిష్టానం ఏ మాత్రం గౌరవం ఇవ్వలేదు అన్నది నిస్సందేహం. కానీ గౌరవం ఇవ్వకపోవడానికి అధిష్టానానికి వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆవశ్యకతలు వేరుగా ఉన్నాయి కాబట్టే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో వర్మ తన అవసరాలు, తన భవితవ్యం, తన రాజకీయ భవిష్యత్తు గురించి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటారా? తీసుకుంటే అలాంటి నిర్ణయం ఏదై ఉంటుంది? ఆయన ముందున్నటువంటి మార్గాలేంటి అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు. ప్రస్తుతం వర్మ ముందు 2 రకాల మార్గాలు కనిపిస్తున్నాయి. పిఠాపురంలో ఇక ఎప్పటికీ వర్మ పోటీ చేసేదానికోసం అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే కూటమి మరొక 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూటమి ఉంటుంది అని ఎన్నాళ్ళైతే చెప్తారో అన్నేళ్ల పాటు పిఠాపురంలో జనసేనకు తప్ప మరొకరికి అవకాశం ఉండదు. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీలో ఎంతకాలం కొనసాగినప్పటికీ పిఠాపురంలో వర్మకి బెర్త్ దక్కేదానికి ఆస్కారాలు చాలా నామమాత్రం. అలాంటి సమయంలో వర్మ మరొక మార్గం ఏముంది అంటే ఆల్టర్నేట్గా బీజేపీ, వైఎస్ఆర్సీపీ కనిపిస్తున్నాయి. మరి ఈ 2 పార్టీల్లోకి ఇప్పుడు ఆయన వెళ్ళగలరా? 10 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి పార్టీని కాదని రాబోయే 4 ఏళ్ల పాటు విపక్షంలో ఉండడానికి ఆయన సిద్ధపడగలరా? ఆయన ఒకవేళ అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కాదని పిఠాపురంలో విపక్ష పార్టీలో చేరితే ఆయన ఎదుర్కోబోయే ఇక్కట్లేంటి?
ఆయనకి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి? అనేక ప్రశ్నలు ఇప్పుడు ఎదురుగా ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొని అనేక ఆటంకాలను తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి వర్మది. గతంలో కూడా ఆయన మీద అనేక రకాల అభియోగాలు, అనేక రకాల ఇక్కట్లు, అనేక రకాల ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగినటువంటి నేపథ్యం వర్మది. కాబట్టి ఇప్పుడు కూడా అదే రీతిలో మరోసారి సాహసానికి సిద్ధమవుతారా? అధికార పార్టీలని కాదని విపక్షానికి చేరువవుతారా? ఏమో, చేరువు కారని లేదంటే చేరువ అయిపోతారని ఇప్పటికిప్పుడే ఏది నిర్దిష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఏమైనా వర్మకి మాత్రం తెలుగుదేశం పార్టీలో భవితవ్యం చాలా నామమాత్రం. తెలుగుదేశం పార్టీ కూటమిగా కొనసాగుతున్నప్పటికీ పిఠాపురలో మరొక అధికార కేంద్రానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చంద్రబాబు ఆయన్ని మండలికి పంపించే అవకాశం ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో కొనసాగడం ద్వారా చట్టసభల్లో అడుగు పెట్టాలని వర్మ ఎంతగా ప్రయత్నించినా ఆ పూర్తి వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆశీస్సులు దక్కితే మాత్రమే వర్మకి అవకాశం కల్పించేందుకు చంద్రబాబు సిద్ధపడతారు. ఇలాంటి సమయంలో వర్మ తిరిగి మరోసారి ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తారా? లేదంటే సర్దుకుపోయి అణిగిమణిగి ఎప్పుడు అవకాశం వస్తే అప్పటి వరకు ఎదురు చూస్తూ ఇదే పార్టీలో కొనసాగుతారా? చూద్దాం మరి.